కరీంనగర్ పురాతన ప్రభుత్వ పాఠశాలలో దేశాన్ని సైతం ఏలిన మహానీయులు విద్యను అభ్యసించారు. కానీ ఇప్పుడు ఆ పాఠశాలలో చదవాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్ పురాతన కట్టడం కావడంతో పైకప్పులు ఊడి విద్యార్థులకు గాయాలవుతున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ గౌట్ ఓల్డ్ హై స్కూల్లో ఉన్నాము. 1934 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అప్పట్లో ఉన్న విద్యార్థులకు చదువుకునే విధంగా కూడా దీన్ని మోడల్ చేసి దీన్ని నిర్మించారు. అయితే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుతో పాటు సినారే కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఇందులోనే విద్య అభ్యసించారు. కానీ ఇప్పుడు అది శిథిలావస్థకు పడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనిపైన పెచ్చులు మొత్తం కూడా ఊడి పిల్లల పైన పడడంతో పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి. అంటే ఏ క్షణాన పడ్డా కానీ వాళ్ళకి ఎటువంటి దెబ్బలైనా కానీ లేకపోతే గాయాలై ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి రాజకీయవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఎంతో మంది ఇక్కడ నుంచి చదువుకొని వాళ్ళ విద్యను అభ్యసించి కూడా గొప్ప ఉన్నత స్థాయిలో కూడా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. అటువంటి స్కూల్ ఇప్పుడు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? పాఠశాల సుమారు 90 సంవత్సరాలు దాటింది నిర్మించి. కొన్ని సమస్యలు అంటే ఇంత కాలం అయింది కాబట్టి కొంత శిథిలావస్థకు చేరుకొని ఆ పై పెచ్చులు ఓడి అప్పుడప్పుడు కొంత ప్రమాదకరంగా మారింది. అయితే దీనికి ఆల్టర్నేట్గా మాకు బ్యాక్ సైడ్ వెనుక వైపు ఒక కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అది మధ్యలో ఆగిపోయింది. అది కంప్లీట్ అయిపోతే దీనికి ఆల్టర్నేట్ దొరుకుతుంది. ఈ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మన కలెక్టర్ మేడం గారు మధ్యలో ఆగిపోయి ఉన్నటువంటి మన పాఠశాల ముందున్న ఒక 2 రూములు, డైనింగ్ హాల్ నిర్మాణం చేయించి కొంత పాఠశాలకు వసతి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ఆ పాఠశాల కొత్త భవనం నిర్మాణం పూర్తి అయితే మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ కొంత విద్యార్థులకు అప్పుడప్పుడు రాలుతుంది, ఆ పైపెచ్చులు రాలిపోతాయేమో అనేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. సార్ చాలా ఏళ్ల కిందట ఉన్నది. మొత్తం అప్పుడు దాదాపు అంటే సున్నంతో నిర్మించిన భవనాలు కాబట్టి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ పాపం విద్యార్థులకు ఎప్పుడైనా ప్రాబ్లం ఇంత పటిష్టంగా కట్టారు కాబట్టి ఇంతకాలం ఆగింది. కాకపోతే సమయము ఎక్కువైంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి ఈ బిల్డింగ్ మార్చాలి అనేటువంటి నిర్ణయం కూడా చెప్పిండ్రు. దానికి అనుగుణంగానే ఆ వెనకటి ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. కొన్ని కారణాల వల్ల ఆ బిల్డింగ్ ఆగిపోయింది. అది కంప్లీట్ అయిపోతే మనకు ఈ పాఠశాల అటు మార్చుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది పరిస్థితి. అంటే దానికోసం వెనకాల ఒక ప్రాసెస్ అయితే ప్రారంభించారు. కానీ అది ఇంకా మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు దీంట్లోనే చదువుకుంటున్నారు. రోజు వారిగా దాదాపు అంటే ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షానికి మాత్రం ఈ బిల్డింగ్ తడిచినట్టయితే ఆ పైపెచ్చులు మొత్తం విద్యార్థుల పైన పడ్డట్టయితే కంపల్సరీ గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు దాన్ని మొత్తం ఊడిపోయిన పరిస్థితిలో రేలింగ్ మొత్తం సల్యాలు కూడా మొత్తం తుప్పుబట్టిపోయాయి. అది ఎప్పుడు పడుతుంది అనే కోణంలోనే ఈ స్కూల్ ఉంది. కానీ విద్యార్థులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్లా ఉంది నాన్న రోజువారీగా మీకు ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఆ పైనుంచి కప్పు పడుతున్నాయి అవి? మాజీ ప్రధాని నరసింహారావు గారు, అలానే నారాయణ రెడ్డి గారు వీరందరూ మా పాఠశాలలోనే చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పాఠశాల శిథిలా స్థితిలో ఉన్నది. కావున అందరికీ మా పాఠశాల కొంచెం బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు పెంకులు ఊలి పడుతున్నవి. అప్పుడు మాకు భయాందోళన చెందుతున్నాం మేమందరం. ఇది పరిస్థితి. విద్యార్థులు కూడా అంటే ఏ టైంలో ఎప్పుడు పడతాయో తెలియదు. ఒకవైపు మొత్తం అప్పట్లో గతంలో సున్నంతో ఈ బిల్డింగ్ అయితే నిర్మాణించడం జరిగింది కాబట్టి అప్పుడు అది గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గట్టి వ్యవస్థ ఉన్నది. చోటుకు అంటే ఆ బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు వేరే చోటుకు తరలించి వీళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాకాలం ఉంది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఇది తడిసి ముద్దై కింద పడ్డట్టయితే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.